ఎందుకు ఇలా విశాలాంధ్ర ఏర్పాటు చేయమల్లా అన్నది కూడా చెప్తాను నేను. రైట్, ఇక్కడ నెహ్రూ గారు, ఇది క్వశ్చన్ అధ్యక్ష, నెహ్రూ గారి ఆన్సర్ ఏ విధంగా వచ్చింది. నెహ్రూ గారు ఏమన్నారు అంటే, సార్ మీరు చెప్పింది వాస్తవం సార్, నేను అంగీకరిస్తున్నాను. మా పాత్రికేయ మిత్రులు చాలా మంచి క్వశ్చన్ అడిగినారు. ఇప్పుడు మ్యాటర్ ఏంది అంటే, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఏమంటున్నా, ఆంధ్ర తెలంగాణ విలీనం అనే అంశం మీద ఆయన మాట్లాడాడు. ఏ అంశం మీద మాట్లాడాడు? ఆంధ్ర తెలంగాణ విలీనం అనే అంశం మీద జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడారు. ఏమన్నావు సార్ అని నేను అడిగిన. అంటే ఈ ఆంధ్ర తెలంగాణ విలీనం పైన ఏమన్నాడు అంటే, ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను చూడండి. ఈ యొక్క సొగసరి అమ్మాయి, ఎవరిమే? సొగసరి అమ్మాయి అంటే క్లాస్ అమ్మాయి. క్లాస్ అమ్మాయి మాస్ అబ్బాయికి మధ్య లవ్ వర్కౌట్ అయిద్దా? మీరే చెప్పండి. ఈ యొక్క క్లాస్ అమ్మాయికి ఈ యొక్క మాస్ అబ్బాయికి మధ్య లవ్ వర్కౌట్ అయిద్దా అని అడుగుతున్నా. క్లాస్ అమ్మాయి, గడసరి అబ్బాయి. ఓకే, రైట్. ఈడు మాస్, రైట్. క్లాస్ అమ్మాయికి మాస్ అబ్బాయికి వర్కౌట్ అవుతుందా లవ్ అని అడిగిన. 100% వర్కౌట్ అవుతుందని మీరు చెప్తారు, అవునా కాదా? ఈ క్లాస్ అమ్మాయి మాస్ అబ్బాయి లవ్ చేసుకున్నారు, పెళ్లి దాకా పోతుందా? పోతుంది. పెళ్ళైన తర్వాత కొంతకాలానికి నిజాలు బయట పడతాయి, వీళ్ళిద్దరు విడిపోతారు. వీళ్ళిద్దరు ఏమవుతారు? విడిపోతారు. అంటే భార్యాభర్తలు ఏ విధంగా విడాకులు తీసుకుంటారో అదే విధంగా ఈ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు విడాకులు తీసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తున్నామని చెప్పినాడు. అంటే సొగసరి అమ్మాయి లాంటి తెలంగాణ వారిని గడసరి అబ్బాయి లాంటి ఆంధ్ర వాడి చేతిలో పెడుతున్నాం. ఎవరి చేతిలో పెడుతున్నాము? గడసరి అబ్బాయి లాంటి ఆంధ్ర వాడి చేతిలో పెడుతున్నాం. మరి వీళ్ళిద్దరూ కలిసి ఉంటే మంచి అభివృద్ధి సాధిస్తారు ఇరు ప్రాంతాలు. ఒకవేళ వీరి యొక్క ఐక్యత అనేది లోపించినట్లయితే, భార్యాభర్తలు ఏ విధంగా అయితే విడాకులు తీసుకుంటారో, భార్యాభర్తలు ఏ విధంగా విడాకులైతే తీసుకుంటారో అదే విధంగా ఇక్కడ వీళ్ళు కూడా విడాకులు తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాన్ని ఈరోజు విలీనం చేస్తున్నాం. మరి రేపు పొద్దుగాల విడిపోయే అవకాశం కూడా కలదు. తెలంగాణ ప్రాంత సాంస్కృతిక ఆర్థిక పరిస్థితుల పైన ఈ విలీనం ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తే విడిపోయేటువంటి అవకాశాన్ని కూడా మేము కల్పిస్తున్నాం అని చెప్పినాడు. ఎవరు చెప్పినారు? జవహర్లాల్ నెహ్రూ గారు. అందుకే ఇలా ఆంధ్ర తెలంగాణ విలీనం విడిపోయే అవకాశాల గురించి ఇక్కడ స్పష్టంగా ప్రెస్ మీట్లో జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడినారు. ఎన్నడూ మాట్లాడినాడు అంటున్నా, 1956 మార్చి 5 నిజామాబాద్ సదస్సులో మాట్లాడినాడు. అందుకే ఈ సదస్సును మన వాళ్ళు ఏమన్నారు అంటే నిజామాబాద్ డిక్లరేషన్ అని చెప్పి పిలవడం జరిగినది అని చెప్తున్నాం. ఏమని పిలిచినారు అధ్యక్ష? దీన్ని నిజామాబాద్ డిక్లరేషన్ అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నా. సార్ ఏమని పిలిచినారు సార్? దీన్ని నిజామాబాద్ డిక్లరేషన్ అని చెప్పి పిలిచినాము అంటున్నాం. చూడండి ఇక్కడ, అందుకే దీన్ని ఏమని రాసినాం? ఇక్కడ నిజామాబాద్ డిక్లరేషన్ అని చెప్పి పిలిచినాం. ఇది ఏ నెలలో జరిగింది? మార్చి నెలలో జరిగింది. కాబట్టి దీనిని ఏమంటున్నాను అంటే మార్చ్ డిక్లరేషన్ అని కూడా పిలుస్తున్నాను. ఏ నెలలో జరిగింది? మార్చి నెలలో జరిగింది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నా? మార్చ్ డిక్లరేషన్ అని చెప్పి కూడా నేను పిలవడం జరుగుతుంది. నిజామాబాద్లో జరిగింది కాబట్టి నిజామాబాద్ డిక్లరేషన్ అంటున్నాం. మార్చిలో జరిగింది కాబట్టి మార్చ్ డిక్లరేషన్ అంటున్నాం. అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలో గా బక్క కేసీఆర్ కానీ గా హరీష్ రావు కానీ మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడినారంటే, అధ్యక్ష ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏ విధంగా డిమాండ్ చేస్తున్నామంటే ఎస్ఆర్సీ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకోండి అధ్యక్ష.
ఎస్ఆర్సి రిపోర్ట్ను పరిగణలోకి తీసుకోండి. అదేవిధంగా దేశ ప్రధానమంత్రి నెహ్రూ గారు నిజామాబాద్ సదస్సులో ఏం మాట్లాడినో పరిగణలోకి తీసుకోండి. ఆ నిజామాబాద్ డిక్లరేషన్ తీసుకురండి. ఆ మార్చ్ డిక్లరేషన్ ఒకసారి తీసుకొచ్చి చూడురా, చూస్తే వెళ్తుంది కానీ ఎవడు దొంగ, ఎవడు మంచోడు, ఎవడు ఏం చెప్పిపోయిండు పోయేటప్పుడు, ఎట్లా విలీనం చేసిరన్న ముచ్చట్లు కూడా తెలుస్తాయి కదనే. ఏముట్లకేం కాలే, తెలంగాణను మొత్తం బదనాం చేస్తారు, తెలంగాణ నాగం చేస్తారు, తెలంగాణ రాష్ట్రం ఇయ్యిర్రు రాబాయ్ అంటే ఇలా ఆగం చేస్తారు. ఏం పద్ధతి రాబాయ్ ఇవి? బరాబర్ చెప్తున్నాం. యాజ్ ఫర్ నిజామాబాద్ డిక్లరేషన్, అకార్డింగ్ టు నిజామాబాద్ డిక్లరేషన్, తెలంగాణ రీజియన్ ఒక స్టేట్గా ఫామ్ కావాలి, ఆంధ్ర నుంచి విడిపోవాలి. ఈ విధంగా ఈ కండిషన్ను బేస్ చేసుకుని ఆ రోజు మన నాయకులు మలిదశ ఉద్యమ కాలంలో చాలామంది మాట్లాడినమాట. వాస్తవం కాదా? ఎస్ వాస్తవం సార్, మీరు చెప్పిన వాస్తవం సార్. అవి గిట్లా అయిందా? ఇది నిజామాబాద్ డిక్లరేషన్. ఓకే, ఇది అయినప్పటికీ నెహ్రూ గారు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలలో ఎలాంటి భయాలు తొలగిపోలే. మాకు ఇష్టం లేదురా అంటే ఈడేమో తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలుపుతా అంటాడు, ఏందిరా విన్లొల్లి అని వాళ్ళు ఫీల్ అవుతారు. మాకు ఇష్టం లేదంటే తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలుపుతా అంటాడు, మాకు ఇష్టం లేదు కదా ఎందుకు ఇట్లా చేస్తుర్రు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు మనల్ని. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏఐసిసి కమిటీ మెంబర్ అయినటువంటి ఎస్కే పాటిల్ గారిని హైదరాబాద్ రాష్ట్రానికి పంపించింది. ఎవరిని పంపించింది అంటున్నామండి? ఎస్కే పాటిల్ ఆంధ్ర తెలంగాణ విలీనం అంశాలను అబ్జర్వ్ చేయడం కోసం. ఏమంటామండి? ఆంధ్ర తెలంగాణ విలీనం అంశాలను అబ్జర్వ్ చేయడానికి, అంటే అధ్యయనం చేయడానికి ఎవరిని పంపిస్తున్నారు అంటే ఈ యొక్క ఎస్కే పాటిల్ గారిని, మంచిగా రాయివా, ఎస్కే పాటిల్ గారిని యాడికి పంపుతున్నారు అంటే హైదరాబాద్ ప్రాంతానికి పంపిస్తున్నారు. ఎవరిని? ఎస్కే పాటిల్ గారిని. ఈయన ఎవరు? ఏఐసిసి సభ్యుడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడైనటువంటి ఏఐసిసి మెంబర్ అయినటువంటి ఎస్కే పాటిల్ గారిని ఎక్కడికి పంపిస్తున్నారు అంటే హైదరాబాద్ ప్రాంతానికి పంపించడం జరుగుతుంది. ఈయన ఏడికి వచ్చినాడు అంటే హైదరాబాద్ పర్యటనకు రావడం జరిగింది అంటున్నాం. సార్ ఏడికి వచ్చినాడు సార్? హైదరాబాద్ పర్యటనకు వచ్చినాడు సార్. ఎవరు వచ్చినారు సార్ హైదరాబాద్ పర్యటనకు? ఎస్కే పాటిల్ గారు హైదరాబాద్ పర్యటనకు రావడం జరిగినది సార్.